ఇప్పుడు మీరు వచ్చిన రూట్ ఇది సార్ ఉండవల్లి. ఇప్పుడు మనం వచ్చిన రూట్ ఇది సార్. మీరు వచ్చిన రూట్ ఇదండి. మీరు వచ్చిన రోడ్ ఇది. రోడ్డు పక్కన మీరు చూసే ఉంటారు ఇళ్ళు. ఇది రోడ్ అండి. ఇది ఉండవల్లి. మీరు ఈదర్నా ఎన్ని ఇళ్ళు ఉన్నాయో మీరు చూసుంటారు. ఇక పోయినసారి మీటింగ్ చెప్పింది మనం ఇదండి. మనం ఈ ప్లేస్ పోయినసారి మీటింగ్ చెప్పింది. ఇవన్నీ కూడా ఇళ్ళు ఉన్నాయి చూసారు మీరు. ఇవన్నీ ప్లాట్లుగా ఇప్పుడేదో రాజధాని వచ్చిందని చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారండి సార్, రాజధానికి మీరు సహకరించాలి సార్. మరి రాజధాని మనకు కావాలి, మేము కాదంటల్లా. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే రాజధాని దగ్గరగా ఉంది కాబట్టి మీ రేట్లు పెరుగుతాయి అని చెప్పి మీరు ఇష్టానికి ఇష్టపడతలేదు, మీరు దొంగలో అన్నారండి. నిజంగా మేము దొంగలం అయితే నిజంగా మేము దొంగలు అనుకోండి. రాయేశారు రాయేశారు సార్. చూడండి, పోలీసు వారు చూడాలి. ఇటు నుంచి రాయబడింది సార్. మేమేం చేయాలి? చంద్రబాబు నాయుడు ఏమన్నారండి సార్, మీరు దొంగలు. ఏంటి దొంగలంటే రాజధానికి దగ్గరగా మీరు వదిలేస్తే మీ రేట్లు పెరుగుతాయని మీరు ఇవ్వటం లేదు. అది వాస్తవం కాదు సార్. మాది 6 సంవత్సరాల క్రితమే ఉండవల్లో 10 కోట్లకు రిజిస్టర్ అయింది సార్ పొలం. 4 కోట్ల కాడి నుంచి 5 కోట్లు ఉంది సార్. అయినా సార్ మేము బాధపడతలేదు సార్. కనీసం ఈ ప్లాట్లు కూడా వదలకుండా ఇస్తానన్న మాట ప్రకారం నిలబడకపోతే మేము ఎవరో చెప్పుకోండి సార్ ఆయనకి. కనీసం మొత్తం మీకు ఇస్తున్నాను సార్. ఉంది ఉండవల్లి సార్. ఇవన్నీ మీకు ఇస్తాను సార్. నుంచోనా ఎర్రబాలెంలో కలిసాను సార్. నుంచోనా నేను నుంచోనంటే నేను నుంచోని మాట్లాడేదా? నా గుండెదై మాదేనండి మేము చెప్పింది. ఎర్రబాలెంలో కలిసాం సార్. మాకు 8 ఎకరాలు ఉంది సార్. నాకు 2 అమ్మాయిలు ఉన్నారు. మీరు ఓటు వేయమంటేనే తెలుగుదేశం గెలిచాం. ఆయాల చంద్రబాబు గారి నాయుడికి బీజేపీ గారు అన్నారు, రెండింటికి గెలిచాం. ఇప్పుడు వచ్చి మాది ల్యాండ్ కూలింగ్ ఏముండి అది ఏముండి అంటున్నారు సార్. ఇగో మాది బీడు భూములు అన్నారు. ఏ కాయ లేదో చూడండి. ఇగో మా ఈ మొత్తం అంటే అసలు ఎన్ని కూరగాయలు పండుతాయో సార్. ఇగో ఉల్లిపాయలు అయితే ఎన్ని లారీలు పండిస్తామో మేము. ఇగో సొరకాయ అండి, ఇవాళ 2 రూపాయలు సొరకాయ. ఇవి వచ్చి 10 కిలోలు వచ్చి 50 రూపాయలు. నాలుగు కూరగాయ డౌన్ అయింది. ఎకరం 30,000 కండెలండి. 3 నెలలు పంట. ఉల్లిపాయలు మాత్రం 10 టన్నులు ఎకరానికి పండిస్తాం సార్. మేమేమైపోవాలి? మేము రోడ్డును పడిపోవాలండి. ఇది మా భూమి తీసుకుంటే అలా మీకోసమే మేము ఇది వెయిటింగ్ పొలం. లేదా మేము ఆత్మహత్యలు చేసుకోవాలి, లేదా అనంతపురం వాళ్ళు కదా ఇప్పుడు వలస వెళ్ళిపోయినట్టు మేము ఎటు వెళ్ళాలో తెలియట్లా. మరి ఎటు వెళ్ళాలో మాకు దిక్కు దోస్తలేదు. మేమేం చేయాలో మాకు తెలియట్లా. మరి మా భూమి మేము ఇవ్వం. మా 3 పంటలు పండేయండి. 30 అడుగుల్లో నీళ్ళు ఉన్నాయి. వాటరు 30 అడుగుల్లో వాటరు నీళ్ళే తగ్గుతుంది. 4 పంటలు పండియచ్చు 3 నెలలకు ఒకసారి. అవసరం లేదు అన్న ధైర్యంగా ఉన్నాడు. కూర్చోండి మీరు. నేనేం చేస్తాను, అక్కడికి వెళ్ళి మేము ఒక్కొక్కరిని పిలుస్తాను, మీరు మాట్లాడదు. నేను పిలుస్తాను.
సైలెన్స్. మీరందరూ దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి. రైతుల యొక్క బాధ చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ గారికి మీరు నిశ్శబ్దంగా ఉండండి. మేము అన్ని చెప్పినవన్నీ మేము తప్పులైతే మీరు విమర్శించండి, అరవండి. వద్దు కానీ మీరు అట్లా ఉండండి. మాది ఉండవల్లి గ్రామం సార్. మైక్ దగ్గర పెట్టుకోండి. మాది ఉండవల్లి గ్రామం. ఉండవల్లి మాకు 1.5 ఎకరం పొలం ఉంది. మేము ల్యాండ్ పూలింగ్కి ఇవ్వలేదు. ఈ పత్తిపాటి నారాయణరావు గారు, పుల్లారావు గారు ఫిబ్రవరి 27వ తారీఖున పోలీస్ ఫోర్స్తో అధికారులను పెట్టి రేపటి నుంచి మీ భూములు ఇగిపోతే ఏంటి మీ భూములకు విలువ రాదు అని చెప్పేసి అర్ధరాత్రి 2 వరకు ఈ రోజు వరకు పూలింగ్లో తీసుకుంటున్నారు. నిన్న కూడా బెదిరి పెట్టి ఏంటి రేపొద్దున మీకు ల్యాండ్ సేకరణలోకి వెళ్తే అసలు మీకు డబ్బులు రావు, ఏమీ రావని చెప్పేసి 100 ఎకరాల పొలం దాకా నిన్ను వసూలు చేశారు. ఇదంతా అబద్ధం. స్వచ్ఛంగా ఇచ్చిన వాళ్ళు ఎవరూ లేరు సార్. భయపెట్టి పోలీస్ ఫోర్స్ పెట్టి వాళ్ళ అధికారాన్ని పెట్టి విభజించి పాలించు. బ్రిటిష్ వాడి పరిపాలన లాగా ఇది ఏంటండి? బ్రిటిష్ పరిపాలన ఇది విభజించడానికి? చెప్పండి సార్. అసలు రైతులు పొట్టగొట్టి ఆయన రాజధాని కడతాడా? 30,000 ఎకరాలు దొరికింది అంటున్నారు. అక్కడ దాంట్లో కట్టుకోవచ్చు కదా. ఈ భూమి ఎందుకు? ఇది 3 పంటలు. ఇలాంటి భూమి ఇండియా మొత్తంలో లేదు. 20 అడుగుల్లో వాటర్ చూడండి. ఇది చూడండి మీరు, 20 అడుగుల్లో వాటర్. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఒక్క చొక్క నీరు గడవల.